వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో ఆల్జిబ్రా మ్యాథ్స్ ట్రిక్స్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా లాస్ట్ వీడియోలో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇచ్చి దాన్ని ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ ట్రిక్ ఏంటంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 5 దెన్ ఫైండ్ ద వాల్యూ ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ మెథడ్ ఎలాగో చూద్దాం. సో ఆల్రెడీ చెప్పాను మీకు ఎక్స్ పవర్ ఎం ఆల్రెడీ ఫార్ములాస్ తెలుసు మీకు ఆల్రెడీ. ఎక్స్ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఎక్స్ పవర్ ఎంఎన్. ఓకే, ఎక్స్ పవర్ ఏ హోల్ పవర్ ఎం అంటే ఎక్స్ పవర్ ఎం హోల్ పవర్ అంటే ఎక్స్ పవర్ ఎంఎన్ కదా. ఓకే, ఎక్స్ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎం ఇంటూ ఎక్స్ పవర్ ఎన్. సో ఇవి ఫార్ములాస్, ఇవి ఆల్రెడీ మీకు వచ్చు. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను ప్లస్ ఉన్నప్పుడు మైనస్ ఫార్ములా తీసుకోవాలి, మిగతా మైనస్ ఉన్న ప్లస్ ఉన్న మైనస్ ప్లస్ ఉన్న ప్లస్ ఫార్ములా అని తీసుకోవాలని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ రెండు ప్లస్లు, ఇది ప్లస్ ఇది ప్లస్. సో ప్లస్ ఫార్ములా ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్కి ఫార్ములా చెప్పాను ఆల్రెడీ మీకు. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్కి ఫార్ములా చెప్పాను, ఏ స్క్వేర్ మైనస్ 2. సో లాస్ట్ వీడియో ఒకసారి చూడండి అమ్మా. సో లాస్ట్ వీడియో చూడకుండా వీడియో చూసినా మీకు ఏమీ అర్థం కాదు. ఓకేనా. సో ఇది చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే చూడండి, ఆల్రెడీ చెప్పిన ఫార్ములా ఏంటి, ఎక్స్ స్క్వేర్. ఇది ఎట్లా ఉంది, ఎక్స్ పవర్ 4ని ఎట్లా రాయొచ్చు ఒకసారి చూడండి. ఎక్స్ పవర్ 4ని ఎట్లా రాయొచ్చమ్మా, ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ని రాయొచ్చు కదా. ఎక్స్ పవర్ 4 ఎక్స్ పవర్ ఎం హోల్ పవర్ అంటే ఎక్స్ పవర్ ఎంఎన్. సో 2 ఇంటూ 2 4. సో ఇదే కదా వస్తుంది. ఓకేనా. సో అట్లానే ఫస్ట్ ఏం చేస్తారంటే ఎక్స్ స్క్వేర్ ఫార్ములా అంటే 2 టైమ్స్ అప్లై చేయాలన్నమాట ఫార్ములాని. సో చూడండి జాగ్రత్తగాను. ఫస్ట్ ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ 2 ఎక్కడ, ఇక్కడ మైనస్ కదా, ప్లస్ ఉంటే మైనస్ తీసుకోమని చెప్పాను. ఓకేనా. సో ఏ స్క్వేర్ మైనస్ 2, ఏ అంటే ఎంత 5. ఓకేనా. సో 5 హోల్ స్క్వేర్ మైనస్ 2. ఓకే, సో 25 మైనస్ 2 అంటే ఎంత 23. ఓకేనా. సో ఈ వాల్యూని తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ 2. సో ఏ స్క్వేర్ మైనస్ 2 ఈ వాల్యూ తీసుకోవాలి, ఇది ఏ అనమాట. ఓకే, సో 23 హోల్ స్క్వేర్ మైనస్ 2. 23 హోల్ స్క్వేర్ అంటే ఎంత. సో ఈజీ మెథడ్లో చెప్పాను కదా నేను, 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 9. నెక్స్ట్ ఈ 3 మల్టిప్లై చేయాలి. నేను ఆల్రెడీ మల్టిప్లికేషన్ ట్రిక్ చెప్పినప్పుడు చెప్పాను. 2 ఇంటూ 3, సో 3 2s are 6. 6 ఇంటూ 2, సో 12. సో 1 ఉంటుంది, 1. 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 5. సో 529. ఓకేనా. మల్టిప్లికేషన్ ట్రిక్ చెప్పినప్పుడు చెప్పాను, ఫస్ట్ ఇది స్క్వేర్ చేయాలి, తర్వాత ఈ 3 మల్టిప్లై చేయాలి, సో నెక్స్ట్ ఇది స్క్వేర్ చేయాలి ఫస్ట్ వాల్యూ. ఓకేనా. సో మైనస్ ఎంత 2 అంటే 527. సో 527 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అర్థమైందా. ఓకేనా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇదే వాల్యూ తీసుకున్నాను, ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఇది మైనస్ వస్తుంది. 2 ప్లస్లు ఇచ్చినప్పుడు ఏంటి, ఇక్కడ 2 ప్లస్లు ఇచ్చినప్పుడు ఇక్కడ ఏంటిది, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4. 2 ప్లస్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇక్కడ మైనస్ వస్తుందని చెప్పాను. ఓకేనా. 2 ప్లస్లు ఇచ్చినప్పుడు మైనస్, అదే మైనస్ ప్లస్ ఇచ్చినప్పుడు ప్లస్ మైనస్ ఇచ్చినప్పుడు ప్లస్సే వస్తుంది. మైనస్ ఇచ్చిన ప్లస్సే, మైనస్ ప్లస్ ఇచ్చిన ప్లస్సే. ఓకేనా. సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సో జస్ట్ చేంజ్ అయ్యేది ఏంటంటే ప్లస్ వస్తుంది అంతే, ఫార్ములా అంతా సేమ్. ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్, ఇది కూడా అంతే కదా. ఎక్స్ పవర్ 4 ఎట్లా రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకేనా, అంటే 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఏ స్క్వేర్ ప్లస్ 2 అంతే. సో 5 స్క్వేర్ ప్లస్ 2. ఓకేనా, 25 ప్లస్ 2, సో 27. ఓకే, సో సెకండ్ టైం మళ్ళీ చేయాలి, ఏ స్క్వేర్ ప్లస్ 2. ఇప్పుడు ఏ ఏంటిది కదా, అంటే ఏంటి 27 హోల్ స్క్వేర్ ప్లస్ 2. చూడండి ఇక్కడ 27 హోల్ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే 49. 7 7s 49 కదా, 4 ఉంటుంది. సో ఇవి మల్టిప్లై చేయాలి. 7 2s are 14. 14 ఇంటూ 2 28. సో 28 ప్లస్ 4 అంటే ఎంత 32నా.
సో 3 ఉంటుంది. 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 3 7. ఓకేనా. సో మల్టిప్లికేషన్ ట్రిక్ చెప్పినప్పుడు చెప్పాను, ఫస్ట్ ఇది స్క్వేర్ చేయాలి, తర్వాత ఈ 3 మల్టిప్లై చేయాలి, తర్వాత ఇది స్క్వేర్ చేయాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. 729 ప్లస్ 2 ఎంత, 731. 731 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, అర్థమైందా. చూడండి ఇదే మామూలుగా జనరల్ మెథడ్లో చేయాలంటే చాలా స్టెప్స్ వస్తాయి, చాలా టైం కూడా పడుతుంది. చూడండి ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే వితిన్ సెకండ్స్లో చేయగలరు. ఓకేనా, చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. ఓకే, ఓకేనా, అర్థమైందా. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, ఈ వాల్యూస్. ప్లస్ వచ్చినప్పుడు మాత్రమే మైనస్ వస్తుంది. ఓకేనా, 2 ప్లస్లు ఇచ్చినప్పుడు మాత్రమే మనకి మైనస్ వస్తుంది. మిగతా అన్ని వాల్యూస్ మిగతా అన్ని సందర్భాల్లో కూడా మనకి మైనస్సే వస్తుంది. అంటే ప్లస్ మైనస్ ఇచ్చిన, మైనస్ ప్లస్ ఇచ్చిన, మైనస్ ఇచ్చిన ప్లస్సే వస్తుంది. ఓకేనా, 2 ప్లస్లు ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా మైనస్ వస్తుంది. ఓకే, సో ఇది స్క్వేర్ ఫార్ములా. ఓకేనా, క్యూబ్ ఫార్ములా కూడా చెప్పాను, లాస్ట్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. a³ - 3a. ఓకే, సో అర్థమైందా. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకే, థ్యాంక్ యూ.